బెయేరు కుమారుడైన బిలాము రాజు ముందున్న రాజకుమారుల ముందు ఇట్లు చెప్పెను. గుర్తుకు వచ్చినది, ఓ నా ప్రభువైన రాజా, చాలా కాలము క్రిందట నీవు కనిన కలను గూర్చి దాని భావము నీ సేవకుడైన నేను చెప్పిన దానిని గూర్చి గుర్తుకు వచ్చినది. కాబట్టి ఇప్పుడు ఈ బాలుడు హెబ్రీయుల నుండియే వచ్చినవాడు. ఇతని యందు వారి ఎలోహిం ఆత్మ ఉన్నది. ప్రభువైన రాజా, ఈ కుర్రాడు తెలియకుండా ఈ పని చేయలేదు. ఇతడు హెబ్రీ బాలుడైనందున ఇతని విజ్ఞానము అవగాహన ఇతని యందే ఉన్నది. ఇతడు బాలుడైనప్పటికీ ఇతడు అతని విజ్ఞానంతోనే ఈ పని చేసియున్నాడు. ఐగుప్తు రాజ్యమును కోరుకొనియే ఈ పని చేసియున్నాడు అనెను. అంటే ఫరోకి ముందే ఒక కల రావడం అనేది జరిగింది. ఆ కలలో ఒక వృద్ధుడు త్రాసు తీసుకుని పెరలాడ తీసినప్పుడు ఒక పాలు తాగే గొర్రె పిల్లను ఉంచినప్పుడు వారందరికంటే అధికమైన బరువు తోగడం అనేది జరిగింది. ఆ కల వచ్చినప్పుడు ఆ కల బిలాముతో చెప్పినప్పుడు బిలాము ఈ విధంగా చెప్తాడు, ఇశ్రాయేలీలలో ఒక కుమారుడు పుట్టును. అతడు ఐగుప్తులోనున్న ఇశ్రాయేలీలందరినీ తన బలమైన హస్తంతో ముందుకు నడిపించుకుని తీసుకుని పోవును అని చెప్పడం జరిగింది. మోషే ఆ కిరీటం తీసుకుని ఆయన తల మీద పెట్టుకున్నప్పుడు ఇక్కడ బిలాము ఆ కళ గురించి గుర్తు చేసుకోవడం అనేది జరిగింది. అతను తెలియక పెట్టుకోలేదు, అతని యందు ఎలోహిం ఆత్మ ఉంది, అతను విజ్ఞానంతోనే ఈ పని చేశాడని రాజుతో చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఏం జరిగిందనే విషయాలు తర్వాత వీడియోలో మనం తెలుసుకుందాం. ఇలాంటి మరిన్ని విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ షలోమ్.